పట్టుకున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు రాసిన కీర్తనలు 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టే పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ కీర్తనగాడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మమ్మను మరిచిపోలేదు. అందరూ కూడా నిజమేనా? ఈ మాట నిజమేనంటారా? దేవుడు మనందరిని కూడా మరిచిపోలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిజంగా ఆయన ఉచితమైన కృపచేత, ఆయన బహుళమైన కృపచేత, ఆశ్చర్యమైన కృపచేత మనందరినీ కాపాడి భద్రపరిచి ఈ రోజున ఈ విధంగా మనం ఈ స్థితిలో ఉండగలిగి ఉంటామంటే కేవలము అది దేవుని యొక్క కృప ఒకటే. ఈ రాత్రి కాలుష్యం మనం ఆలోచన చేస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా మమ్మను మరచిపోలేదు, మమ్మలను ఆశీర్వదించాడు. నిజమే. మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే, నిజంగా మన పరిస్థితులకు ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే భయంకరమైన పరిస్థితులు గత కాలంలో మనం చూస్తూ వచ్చాం. భయంకరమైన స్థితులు మనము చూస్తూ వచ్చాం. కానీ ప్రభు మనల్ని మరిచిపోకుండా, మనల్ని ఎడబాయకుండా, మనల్ని విడిచిపెట్టకుండా, మనల్ని మరిచిపోకుండా మనల్ని ఏం చేస్తాడంటే కాపాడి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలుస్తులు ప్రియదేని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రాత్రి కాలుస్తులు మనము మరిచిపోకుండా మనల్ని ఈ విధంగా కాపాడి ఉన్నాడు కనుక మనం ఏమి చేయాలి? అసలు నిజంగా ఎలాగ దేవునికి ఘనత చెల్లించాలి, ఎలాగ దేవుని స్తుతించగలిగి ఉండాలి, ఎలాగ నామను మహిమపరచగలని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇలా చెప్పబడుతుంది. ఏమనంటే, యెహోవా మమ్మను మరిచిపోలేదు. అది ఎవరిని మరిచిపోలేదు అని ఆలోచన చేస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను త్వరగా వెళ్తున్నాను. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయములో దేవునికి చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు మరిచిపోలేదు. అది ఎవరిని మర్చిపోలేదు అని ఆలోచన చేస్తే కృతజ్ఞత గలవారిని దేవుడు మర్చిపోలేదంట. అంటే ఇక రాత్రి కలుస్తూ మనం ఆలోచన చేయాలా? ఏమని చెప్పాలంటే మన మనసుతో, దేవా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ రోజు నేను ఎలాగ ఉండగలిగి ఉన్నానంటే, దేవి ఈ రోజు నేను ఇలాగ జీవించగలుగుతున్నానంటే ఇది దేవిచ్చిన సంతోషం బట్టి నేను ఇలా స్థుతించగలుగుతున్నాను ప్రభువా అని మనం ప్రశ్న వేసుకోవాలి. రాత్రికాల సమయంలో భక్తుడైన దావీదు ఇక్కడ అపోస్తలుడైన పౌలు దశలోనికీ పత్రిక చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేని యందును అంటే ఒకదానిదే కాదు కానీ ప్రతి దానిలో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడు మనల్ని మర్చిపోలేదు కనుక. నిజమేనంటారా? దేవుడు మనల్ని మర్చిపోలేదు కనుక మనం ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలి. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని ఎవరు చెల్లించారో ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన మీరు అందరికీ తెలుస్తున్న వ్యక్తి ఒక అన్న తన జీవితంలో భయంకరమైన బాధ చేత, ప్రియమైన తన జీవితంలో దుఃఖము చేత, చాలా తన జీవితంలో ప్రియమైన అనేక మంది మాటలు తన అన్న సమయంలో ఆమె ఏం చేస్తుందంటే దేవునికి మొరపెట్టిందంట. దేవునికి తన కష్టాన్ని చెప్పుకుందంట. చెప్పుకున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే తన జీవితంలో ఒక అద్భుతాన్ని చేశాడు. ఏమిటి అద్భుతం అంటే తన జీవితంలో ప్రియమైన సంతానము లేని జీవితము తన జీవితంలో బాధపడుతున్న సమయంలో దేవుడు ఆమెను ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుని ఒక సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అయితే ఆమె ఏం చేస్తుందంటే దేవుడిచ్చిన సంతానాన్ని ప్రభు మందిరానికి తీసుకుని వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈమెలో ఏమైనా ఆలోచన చేయగలిగినట్లయితే ఈమెలో కృతజ్ఞత అనేది చూడగలుగుతున్నా. ఆమె పొందుకున్న మేలును ఏం చేస్తుందంటే మళ్ళీ ప్రభు యొద్దకు తీసుకొచ్చింది. అది ఈ రాత్రి కలిసి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు,
దేవుడు మన జీవితంలో ఉపకార్యములు, దేవుడు ఎన్నో మేలు చేస్తాడు మన జీవితంలో, ఎన్నో కార్యాలు చేస్తాడు మన జీవితంలో. ఈ సంవత్సరంలో ఎన్నో ప్రియమైన గడిచిన సంవత్సరం నుండి సంవత్సరం వరకు ఉపవాస ప్రార్థన, గడిచిన సంవత్సరం నుండి ఈ ఉపవాస ప్రార్థనల వరకు కూడా ఎన్నో మేలు మన జీవితంలో ఎన్నో చేస్తూ వచ్చాడు. అయితే రాత్రి కాల్సిన మనం ఆలోచన చేయవలసిందంటే, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా లేదని ఆలోచన చేస్తే, ఈ అన్న ఏం చేస్తుందంటే ప్రీతి మీద తనకు కలిగిన సంతోషాన్ని బట్టి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందంట. అందుకనే ఆమె కోసం ఈ రాత్రి కాల్సిన ఆలోచన చేస్తే ఆమె ఏం చేస్తుంది ప్రీతి మీద, ఆమె చేసిన కార్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచిందంట. ఎందుకు మహిమపరిచింది తెలుసా? అనేక మందిని ఆమెను హేళన చేస్తారు, అనేక మంది ఆమెను గేలి చేస్తారు, కానీ దేవుడు ఆమెను మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెను మర్చిపోకుండా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని చక్కటి బహుమానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. కనుక ఆ అన్న ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందంట. అటు వారిని దేవుడు ఏం చేస్తాడంటే బహుగా ఆశీర్వదించాడంట. ఈ రాత్రి కాలుస్తున్న ప్రీతిని మీద నేను త్వరగా వెళ్తున్నాను కనుక దేవుడు అంటున్నాడు కదా, యెహోవా మమ్మలను మర్చిపోలేదు. ఎవరిని మర్చిపోలేదు అని ఆలోచన చేస్తే కృతజ్ఞత గలవారిని మర్చిపోలేదు. ఎవరు కృతజ్ఞత గలవారు చూస్తే అన్న జీవితంలో చేస్తున్న మేలుని బట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి వచ్చి దాని జీవితంలో చేస్తున్న కార్యం బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవునికి తెలియచేస్తుంది. ఈ రాత్రి కాలుస్తున్న ప్రీతి మీద దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. మనం ఈ రోజు రాత్రి కాలుస్తులో దేవుడు ఈ సంవత్సరంలో నా జీవితంలో మేలు చేస్తాడయ్యా, దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరంలో అద్భుతం చేస్తాడయ్యా, నేను నా జీవితంలో అనేక కార్యాలు చేస్తాడయ్యా అని మన జీవితంలో కలుగుతున్న సమయంలో మన ప్రభు కోసం మనం ఏమి చేయగలుగుతున్నాం? రాత్రి కాలుస్తులో దేవుడిని చేస్తున్న మేలు బట్టి నువ్వు ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నావు? ప్రభు నిన్ను కాపాడాడు కదా, యెహోవా మరిచిపోలేదు అనే విషయం మనకు తెలుసు. ఈ రాత్రి కాలుసు అది రాత్రి కాలుస్తులో మన ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, చాలా మంది నేనేమి యూజ్ చేయలేదయ్యా అనేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వాటిని బట్టి మీరు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే మనం ఇంకనూ ఆశీర్వాదం పొందగలుగుతాం. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఆశీర్వాదం అక్కడలోనే ఆగిపోద్ది. అయితే రెండోదిగా చూసినట్లయితే దేవుడు ఇంకా ఎవరిని మర్చిపోలేదు ఆలోచన చేస్తే నీతిమంతులను దేవుడు మర్చిపోలేదు. మొట్టమొదటిగా కృతజ్ఞత గలవారిని దేవుడు మర్చిపోలేదు. రెండవదిగా నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎలా చెప్పబడుతుంది? ఏమని చెప్పబడుతుందంటే 112వ కీర్తన 6వ వచనంలో చూసినట్టయితే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాలుస్తులో ఎవరు జ్ఞాపకంలో ఉంటారంటే నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అని ఆలోచన చేస్తే ప్రీతి మీద పరిశుద్ధ గ్రంథములో నోవహు అనే వ్యక్తి అతడంట నీతిమంతుడును నిందారహితుడే. తన తరవారందరిలో కూడా అతడు ఎలాగున్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. ఎందుకు అంటే ప్రీతి మీద దేవుడు ఏమి చెప్పాడో, దేవుడు ఎలా నడవమన్నాడో, తన జీవితాన్ని ఎలా కొనసాగించమన్నాడో అటు రీతిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడు. కనుకనే దేవుడు అతని నీతిమంతుడిగా తయారు చేశాడు. ఈ రాత్రి కాలుస్తులో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ప్రభు మనకి ఇచ్చిన మాట ఏంటి? ఈ రాత్రి కాల ప్రభు సన్నిధిలో మనం అనుకున్న ఒక రోజు ఏమని, అయ్యా నా జీవిత పరిణాంత వరకు నీకు నమ్మకస్తుడిగా జీవిస్తాను ప్రభు, నా జీవిత పరిణాంత వరకు నేను నీతిమంతుడిగా జీవిస్తాను ప్రభువా అని ప్రభు ఒక సాక్షి అని ఒక వాగ్దానం మనము చేసి ఉన్నాం. ఈ రాత్రి కాలుస్తులు ప్రియమైన బిడ్డలారా, మనం అనుకోవాలి ఈ రాత్రి కాలుస్తుల్లో మన జీవితంలో ప్రియమైన యెహోవా మనల్ని మర్చిపోలేదు. ఏ విషయంలో అంటే ప్రియమైన కృతజ్ఞత గల వారిని దేవుడు మర్చిపోలేదంట. రెండవది చూసినట్టయితే దేవుడు నీతిమంతులను మర్చిపోలేదు. ఎవరు కృతజ్ఞత చూపించారంటే అన్న చూపించింది. అది నీతిమంతుడిగా ఎవరున్నారని ఆలోచన చేస్తే నోవహు నీతిమంతుడుగా ఉన్నా. అది రాత్రి కాలుస్తులు మన కుటుంబాలు బట్టి, మనకున్న జీవించిన కుటుంబాలు బట్టి మన కుటుంబాలను నీతిమంతుల కుటుంబాలుగా మనం తయారు చేయగలిగినట్లయితే ప్రభు వచ్చే రాకల్లో మనమందరూ కూడా ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అలా తయారవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ఒక నీతిమంతుడిగా మన జీవితాన్ని కొనసాగింపచేయాలి. ఈ లోకంలో ప్రీతి మీద చాలా మంది జీవితాలు చూస్తే అపరంధాలతో జీవితాలను కొనసాగిస్తున్నారు. ప్రభు అంటున్నాడు కదా, అట్టి వారి కాక నోవహు అంట
నీతిమంతుడును నిందారహితుడిగా తన తరమందరిలో కూడా ఎలాగున్నాడంటే నీతిమంతుడిగానే ఉన్నాడంట. ఈ రాత్రి కాలం మనం ఆలోచించే ప్రియమైన బిడ్డ, మన జీవిత విధానంలో మన పరిస్థితులు ఆలోచన చేస్తే దేవుడు మనం మర్చిపోలేదు. అది రాత్రి కాలం మనము నీతిమంతులుగా మనం తయారవ్వాలనే ప్రభు ఇష్టపడుతున్నాడు. అది నీతిమంతులు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఏం చేయాలి రాత్రి కాలుసులు అంటే, అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా, నా జీవితాన్ని నీకు అంకితము చేసుకుంటాను ప్రభువా, నా జీవితాన్ని నీకు అంకిత భావం చేసుకుంటాను ప్రభువా, నా ప్రభువా నా జీవితాన్ని ఒక నీతిమంతుడిగా నేను ఉండడానికి నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా అని మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకోవాలి. అందుకే చూసినది పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన దేవుడు ఎవరిని మర్చిపోలేదంటే కృతజ్ఞత గల వారిని దేవుడు మర్చిపోలేదు. రెండోదిగా చూసినట్టు నీతిమంతులుగా వాడిని దేవుడు మర్చిపోలేదు. నేను మూడో మాట చూపించి ముగించిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు రాసిన గ్రంథము 112వ కీర్తన 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. హల్లెలూయా హల్లెలూయా. మూడో మాట చూసినట్టయితే దేవుడు యథార్థవంతులని దేవుడు మర్చిపోలేదు. యథార్థవంతులు దేవుడు మర్చిపోలేదు. అంటే ఈ రాత్రి కాలుస్తులో మన జీవితంలో ఏమి కావాలో మూడోది అని ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని మర్చిపోలేదు అంటే కృతజ్ఞత గల వారు మర్చిపోలేదు, నీతిమంతులు మర్చిపోలేదు. మూడవదిగా చూసినట్టయితే యథార్థవంతులు దేవుడు మర్చిపోలేదు. ఎవరు యథార్థంగా జీవించారు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే భక్తుడు తన జీవిత విధానంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తన శరీరం అంతా పాడైపోయింది, తన శరీరం అంతా గాయపరచబడింది, తన జీవితం అంతా కూడా చాలా బలహీనత నిండిపోయింది, తన జీవితం చాలా కష్టపడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో తన జీవితంలో ఒక్కటి వదలలేదు. ఏమిటిని ఆలోచన చేస్తే యథార్థతను. చివరికి తన కుటుంబంలో కూడా అన్నది ఏమన్నదంటే, తన భార్య అన్నది ఏమంటే, అయ్యా నువ్వు ఇంకా యథార్థత వదలకుంటేవా అంటే యోబు అన్నాడు తెలుసా, బాగా చెప్పవా వదిలేస్తానులే అనలేదు. ఏమన్నాడంటే, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు, నాలో నేను యథార్థతను మాత్రము వదలను అని యోబు భక్తుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి కాలుసులు ప్రియదినములారా మనం ఆలోచన చేస్తే యథార్థతను ఎవరు కాపాడుకుని ఆలోచన చేస్తే యోబు భక్తుడు యథార్థతను కాపాడుకున్నాడు. కష్టములు అయినను, బాధలు అయినప్పటికీ, ఇబ్బందులు ఎప్పటికీ తన యథార్థతను మాత్రము విడిచిపెట్టలేదు. ఈ రాత్రి కాలుసులు ప్రియదినములారా మన జీవిత విధానంలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా మనల్ని ఏమి విడిపెట్టకూడదంటే మనలోని యథార్థతను మాత్రము విడిచిపెట్టగలడు. యథార్థవంతులు ప్రియమైన ఏమవుతారంటే నిత్యము ఫలిస్తూ ఉంటారంట. యథార్థవంతులు నిత్యము దీవెనకరంగా ఉంటారంట. ఈ రాత్రి కాలుస్తుల ప్రియమైన సహోదరి పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుందంటే, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎక్కడ మర్చిపోలేదని ఆలోచన చేస్తే దేవుడు భయంకరమైన స్థితిలోనే కాపాడాడు. అంతేకాదు ప్రేమద ఇక్కడ మర్చిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులను దేవుడు మర్చిపోలేదు. రెండవదిగా చూసినట్టే ప్రియదేవుడు కృతజ్ఞత గల వారిని దేవుడు మర్చిపోలేదు. మూడవదిగా ఆలోచన చేస్తే యథార్థవంతులు దేవుడు మర్చిపోలేదు. ఈ మూడు విషయాలు రాత్రిగాళ్ళు చాలా ఉండగా నేను త్వరగా ముగిస్తున్నాను. ఏమిటంటే ప్రియదేవుడా ఈ మూడు విషయాలు, ఒకటి కృతజ్ఞత గలవారిగా మన ప్రభు సన్నిధిలో కొనసాగిపోవాలి. రెండవదిగా మన నీతిమంతులుగా ప్రభు సన్నిధిలో మన ముందుకు నడుచుకోవాలి. మూడవదిగా చూసినట్టయితే మనలో యథార్థత మనం కాపాడుకుంటూ యోబు వాళ్ళే కష్టం వచ్చినను, శ్రమ వచ్చినను, బాధ వచ్చినను, ఇబ్బంది వచ్చినను మన జీవితంలో ఏమి విడిచిపెట్టకూడదంటే యథార్థతను విడిచిపెట్టకూడదు. చివరికి యోబు కుటుంబంలో తనకు వ్యతిరేకత వచ్చింది. తన భార్య అన్నప్పటికీ కూడా యోబు ఏమి విడిచిపెట్టలేదంటే యథార్థతను విడిచిపెట్టలేదు. మనమైతే అంటాం కదా, అయ్యా భయంకరమా ఆ శ్రమ ఉందయ్యా, ఈ రోజున ప్రార్థన రానయ్యా అంటాం. కానీ యోబు భక్తుడు అలాగనలేదు. ఏమన్నాడు తెలుసా, అయ్యా నాకు కష్టమైనప్పటికీ కర్లేదు కానీ నాలో మాత్రం యథార్థతను విడిచిపెట్టలేదు. భయంకర వర్షం వచ్చేస్తుంది, మనం ఏం చేస్తాం, ప్రార్థన విడిచిపెడతాం. కానీ యోబు అన్నాడు కదా, నా జీవితము శరీరం కృషించిపోయినప్పటికీ నాలో యథార్థత మాత్రం నేను విడిచిపెట్టిన ప్రభు అని రీతిగా ఈ రాత్రి కాలుస్తుల మీద దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా. ఏం చెప్తుందంటే, యెహోవా మమ్ములను మరిచిపోలేదు,
మమ్మల్ని ఆశీర్వదించాడు. యోబు యథార్థతను విడిచిపెట్టకుండా కాపాడుకోవడానికి మొదట పోగొట్టింది కంటే రెండంతల ఆశీర్వాదం యోబు భక్తుడు అనుభవించాడు. ఈ రాత్రి కాలుస్తున్న ప్రియతని మన జీవితంలో కృతజ్ఞత గలవారుగా మనం జీవించగలిగినట్లయితే, నీతిమంతులుగా మనం జీవించగలిగినట్లయితే, మనలో యథార్థతను మనం కాపాడుకున్నట్లయితే, మనం పోగొట్టిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన సిద్ధ మనస్సులమై ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. అటు కృప ఈ వాక్యం విన్న మనందరికీ దేవుడు అనుగ్రహింపచేసి నడిపించునుగాక. ఆమేన్.